ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధంలో అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఇజ్రాయెల్కి మద్దతు తెలుపుతూ ఇరాన్ మీద దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అగ్రరాజ్యమైనటువంటి అమెరికా సైన్యం రెండు గ్రూపులుగా విడిపోయి B-2 అనేటువంటి యుద్ధ విమానాన్ని వాడి ఇరాన్ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశాయి. అయితే దాడి తరువాత ఒక గ్రూపు మళ్ళీ అమెరికాలో ఉన్నటువంటి ఎయిర్ బేస్కి విజయవంతంగా చేరుకోగా మరో గ్రూపులో ఉన్నటువంటి ఈ B-2 యుద్ధ విమానం మిస్ అయినట్లుగా కొన్ని అనుమానాలు రేకెత్తించేలాగా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు ఆ ఘటనలో ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇరాన్ అణు కేంద్రాల మీద దాడి చేసిన గబ్బిలం ఎక్కడున్నట్లు, ఇరాన్లోని అణుస్థావరాలనే లక్ష్యంగా చేసుకుని గగనతల దాడులు చేసినటువంటి ఇజ్రాయెల్కు ప్రత్యక్ష మద్దతిస్తూ కీలకమైనటువంటి ఫోర్డో, నటాంజ్ అణు కేంద్రాల మీద అమెరికా బంకర్ బస్టర్లను ప్రయోగించింది. దీనికోసం B-2 స్పిరిట్ యుద్ధ విమానాలను వినియోగించింది. ఈ ఆపరేషన్ తాజాగా కీలకమైనటువంటి మలుపు తిరిగింది. అమెరికా ప్రయోగించినటువంటి రెండు గ్రూపుల్లో ఒక గ్రూప్ తిరిగి ఎయిర్ బేస్ కు చేరుకోగా మరో గ్రూపులోని ఓ విమానం ఏమైందన్న దాని మీద పలు సందేహాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆపరేషన్లో భాగంగా జూన్ 21న అమెరికా రెండు గ్రూపులుగా మిసౌరీ వైట్ మ్యాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి B-2 బాంబర్లను ప్రయోగించింది. అందులో ఒక గ్రూపు ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్ను తప్పుదోవ పట్టించేలాగా పసిఫిక్ మహాసముద్రానికి పశ్చిమ భాగం వైపుగా దూసుకువెళ్ళింది. వెనువెంటనే బంకర్ బస్టర్లను తీసుకొని 7 స్పిరిట్ యుద్ధ విమానాలు ఫోర్డో అలాగే నటాంజ్ అణు కేంద్రాల మీద దాడి చేశాయి. ఈ మేరకు యూరో ఆసియన్ టైమ్స్ జూన్ 27న కథనం వెలువరించింది. ఆపరేషన్ ముగించుకొని 37 గంటల సుదీర్ఘ ప్రయాణం తరువాత ఓ గ్రూపు ఎయిర్ బేస్కి చేరుకుంది. అయితే రెండో గ్రూపులోని ఓ విమానం ఎక్కడుందన్న దాని మీద స్పష్టత కొరబడింది. అయితే ఇది పసిఫిక్ మహాసముద్రానికి పశ్చిమంగా ప్రయాణించి అమెరికాకు చెందినటువంటి హవాయి ద్వీపంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లుగా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. స్థానిక డేనియల్ కే ఇనోవ్యే ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ఈ యుద్ధ విమానం దిగినట్లుగా చెబుతున్నప్పటికీ స్పష్టమైనటువంటి ఆధారాలు అయితే లేవు. అంతేకాకుండా B-2 విమానాన్ని అటువైపుగా ఎందుకు మళ్లించాల్సి వచ్చిందన్న దాని మీద కూడా కారణాలు తెలియరాలేదు. ఇంతకు అది పునర్వినియోగానికి సిద్ధంగా ఉందా లేదంటే వ్యవస్థలన్నీ విఫలమయ్యాయా అన్నదాని మీద కూడా స్పష్టత అయితే లేదు. మరోవైపు ఇరాన్ భూభాగంలోనే ఇది కుప్పకూలిపోయిందనేటువంటి వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో రెండు గ్రూపులుగా అమెరికా సైన్యం ఇరాన్ మీద ఈ B-2 యుద్ధ విమానాలతో దాడి చేసేటువంటి ప్రయత్నం చేశాయి. అయితే ఈ B-2 యుద్ధ విమానాన్ని ఉపయోగించి ఒక గ్రూపు విజయవంతంగా ఇరాన్ మీద దాడి చేసి తర్వాత 32 గంటల సుదీర్ఘ ప్రయాణం చేసి మళ్ళీ అమెరికాలో ఉన్నటువంటి ఎయిర్ బేస్కి అయితే ఆ గ్రూప్ తిరిగి వచ్చింది. రెండో గ్రూప్లో ఉన్నటువంటి ఒక విమానం మాత్రం మిస్ అయినట్లుగా కొన్ని సందేహాలు అయితే వ్యక్తమయ్యాయి. దానికి రకరకాల వార్తలు కూడా వచ్చాయి. దాని మీద అది ఇరాన్లోనే కుప్పకూలినట్లుగా కొన్ని వార్తలు వస్తే, లేదు అమెరికాలోని ఒక ద్వీవిలో అది అత్యవసర ల్యాండింగ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటూ మరికొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో దాని మీద ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టత రానటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ B-2 బాంబర్ హవాయిలో అత్యవసర ల్యాండింగ్ అయినట్లయితే ఇది తొలిసారి కాదు. 2023 ఏప్రిల్లో హికామ్ ఎయిర్పోర్ట్లో ఈ యుద్ధ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అంతేకాకుండా మిసౌరీ ఎయిర్ బేస్లో 2022లో జరిగినటువంటి ప్రమాదంలో వీటి వాడకాన్ని అప్పట్లో అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది. B-2 బాంబర్లకు సంబంధించినటువంటి అతిపెద్ద ప్రమాదం 2008లో చోటు చేసుకుంది. గువాంలోని అండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి టేకాఫ్ అయినటువంటి కొద్దిసేపటికే స్పిరిట్ ఆఫ్ కన్సాస్ అనేటువంటి యుద్ధ విమానం క్రాష్ అయ్యి పూర్తిగా ధ్వంసమైంది. అయితే అందులోని సిబ్బంది మాత్రం చాకచక్యంగా ఆనాడు తప్పించుకున్నారు. ఈ బాంబర్ల ప్రత్యేకత ఇది అంటూ ఆ బాంబర్ల ప్రత్యేకత చెప్తున్నారు. రెక్కలు చాచినటువంటి గబ్బిలం లాంటి ఆకారం కలిగినటువంటి ఈ B-2 స్పిరిట్ యుద్ధ విమానాల ప్రత్యేకత ఏంటనేది చూస్తే ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థలను ఏమారుస్తూ గుట్టు చప్పుడు కాకుండా వచ్చి
లక్ష్యాలను ఛేదించడం దీని లక్షణం. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఘర్షణలు చెలరేగితే సోవియట్ యూనియన్ గగనతలంలోకి చొచ్చుకెళ్లి అణువస్త్రాలను జారవిడ్చేందుకు B-2 బాంబర్ ప్రాజెక్టులను 1980లో అమెరికా చేపట్టింది. నార్త్ ఆఫ్ గ్రూమన్ సంస్థకు చెందినటువంటి ఆ సంస్థకు ఈ బాధ్యతలు అయితే అప్పచెప్పింది. ఈ బాంబర్ బలమైనటువంటి ప్రత్యర్థి గగనతలంలోకి ప్రవేశించాల్సి ఉన్నందువల్ల అక్కడి రాడార్లు, గగనతల రక్షణ వ్యవస్థ ఈ B-2 బాంబర్లను అయితే కనిపెట్టలేవు. ఆ రక్షణ వ్యవస్థలను ఈ B-2 బాంబర్ వ్యవస్థ ఏమార్చగలదు. దాన్ని అలా వినూత్నమైనటువంటి డిజైన్తో, స్టెల్త్ పరిజ్ఞానంతో ఈ సంస్థ అయితే దాన్ని రూపొందించినట్టుగా తెలుస్తోంది. సో అంటే ఈ B-2 స్పిరిట్ యుద్ధ విమానం ఏదైతే ఉందో అది అసలు మిస్ అయిందా, లేదంటే అమెరికాలో ఉన్నటువంటి ఒక ద్వీపులో అత్యవసర ల్యాండ్ అయిందా, లేదంటే అసలు ఇరాన్ సైన్యం ఈ యుద్ధ విమానాన్ని చాకచక్యంగా కూల్చివేసిందా అనే దాని మీద అయితే ఒక స్పష్టత అయితే రాలేదు. కానీ ఈ ఆపరేషన్ మాత్రం తాజాగా కీలక మలుపు తిరుగుతూ ఉంది. దానికి కారణం ఏంటంటే ఇరాన్ మీద దాడి చేయాలన్నటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో అమెరికాలో ఉన్నటువంటి 2 గ్రూపులను ఇరాన్ మీద దాడి చేసేందుకు పంపించింది. అయితే ఒక గ్రూప్ మాత్రం B-2 అనేటువంటి ఈ స్పిరిట్ యుద్ధ విమానాన్ని వాడి చాకచక్యంగా ఇరాన్ మీద దాడి చేసి విజయవంతంగా మళ్ళీ అమెరికాలో ఉన్నటువంటి ఎయిర్ బేస్కి అయితే చేరుకోగలిగింది. కానీ 2వ గ్రూప్లో ఉన్నటువంటి ఈ B-2 స్పిరిట్ యుద్ధ విమానం మాత్రం ఎయిర్ బేస్కి చేరుకోలేదు. అది అత్యవసర ల్యాండింగ్ అవ్వాల్సిన వచ్చింది అంటూ కూడా కొంతమంది చెప్తూ ఉంటే, లేదు అసలు ఇరాన్ సైన్యం చాకచక్యంగా ఈ B-2 స్పిరిట్ యుద్ధ విమానాన్ని వాళ్ళు కూల్చివేశారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. నిజంగా గనక ఇరాన్ సైన్యం గనక ఈ B-2 స్పిరిట్ యుద్ధ విమానాన్ని గనక కూల్చివేసినట్టే దాని శకలాలు బయటపడేటువంటి పరిస్థితి అయితే ఉండేది. కానీ ఈ రోజు వరకు దాని శకలాలు బయటపడినటువంటి నేపథ్యంలో ఇది ఇరాన్లో కూలిపోయేటువంటి పరిస్థితి అయితే వచ్చి ఉండదు. కానీ అత్యవసరంగా ల్యాండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చి అమెరికాలోని ఒక ద్వీపంలో ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటూ కొంతమంది అంతర్జాతీయ నిపుణులు విశ్లేషణ అందజేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే గతంలో కూడా ఇదే B-2 స్పిరిట్ యుద్ధ విమానం వివిధ సందర్భాల్లో కూడా అత్యవసర ల్యాండింగ్ అవ్వాల్సినటువంటి పరిస్థితులను అయితే ఎదుర్కొంది. ఈ నేపథ్యంలోనే ఇది మొన్న జరిగినటువంటి దాడుల సందర్భంగా కూడా అత్యవసర ల్యాండింగ్ అయి ఉంటుంది తప్ప ఇది ఇరాన్లో కూలిపోయేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఇరాన్లో కనుక నిజంగా కూలిపోయి ఉంటే మాత్రం ఆ శకలాలని ఇరాన్ బయటపెట్టి ఉండేది. కానీ బయటపడలేదు ఆ శకలాలంటే ఇది కూలిపోలేదు. దీంట్లో సాంకేతిక లోపం కారణంగా అయినా లేదా ఇతరత్ర కారణాల వల్ల పైలట్ దీన్ని అత్యవసర ల్యాండింగ్ చేసి ఉండొచ్చు అంటూ కూడా కొంతమంది అంతర్జాతీయ నిపుణులు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ నిజంగా అమెరికా తయారు చేసినటువంటి ఈ యుద్ధ విమానాలు కానీ ఈ యుద్ధ సామాగ్రి విషయంలో ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే అంతర్జాతీయ మార్కెట్లో చూసుకున్నట్లయితే అమెరికా తయారు చేస్తున్నటువంటి యుద్ధ విమానాలకి అలాగే యుద్ధ సామాగ్రికి కూడా డిమాండ్ తగ్గింది. గతంతో పోలిస్తే అసలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ క్వాలిటీ ఉన్నటువంటి యుద్ధ విమానాలను యుద్ధ సామాగ్రిని రష్యాతో పాటుగా ఫ్రాన్స్తో పాటుగా అమెరికా కూడా తయారు చేయగలదనేటువంటి బలమైన వాదన నేపథ్యంలో ఇప్పుడు ఈ B-2 స్పిరిట్ యుద్ధ విమానం అత్యవసర ల్యాండింగ్ అయినా లేదంటే నిజంగా ఇరాన్లో కనుక కూలిపోయినా కానీ అది ఇటు అమెరికా తయారు చేస్తున్నటువంటి యుద్ధ విమానాల విషయంలో యుద్ధ సామాగ్రి విషయంలో అమెరికాని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అమెరికా ప్రభుత్వం కూడా దీని మీద ఎక్కువగా స్పందించలేనటువంటి వాదనలు కూడా కొంతమంది వినిపిస్తూ ఉన్నారు.